ఒక ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక ఎండ్ ఆఫ్ స్పెక్ట్రంలో ఉంటే ఫుడ్ పాయిజన్ అనేది ఇంకో ఎండ్ ఆఫ్ స్పెక్ట్రంలో ఉంటుంది. ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది మైల్డ్గా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కొంతమందికి సిమ్టమ్స్ రావచ్చు, చాలామందికి సిమ్టమ్స్ రావు. రెగ్యులర్గా బయట తిని అలవాటు ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వల్ల పెద్ద సిమ్టమ్స్ రాకపోవచ్చు. సింపుల్గా కొంచెం కడుపు నొప్పి రావచ్చు, మేబీ ఒక లూజ్ మోషన్ అవ్వచ్చు, తగ్గిపోవచ్చు, బాడీ హ్యాండిల్ చేసేసుకుంది, సరిపోయింది. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఏంటి అంటే బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువైపోయింది. బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు. వైరస్ లోడ్ కానీ బ్యాక్టీరియల్ లోడ్ కానీ బాగా ఎక్కువైపోయింది, బాడీ హ్యాండిల్ చేయలేని లెవెల్లో ఉంది. అప్పుడు ఫుడ్ పాయిజన్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అది. ఇందులో లూజ్ మోషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఫీవర్ కూడా వస్తుంది కొంతమందికి. ఈ మోషన్స్ వామిటింగ్స్ అవ్వడం మూలంగా బీపీ డౌన్ అయిపోతుంది, బాగా బీపీ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో ఉంచేయాల్సి ఉంటుంది. కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి, సెలైన్లు, యాంటీబయాటిక్స్, మందులు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లకు అయితే యాంటీబయాటిక్స్తో పనేం లేదు, 1-2 రోజులు సెలైన్లు పెట్టేస్తే రికవర్ అయిపోతారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అయితే యాంటీబయాటిక్స్ ఇస్తాము. అలా కాకుండా ఇంట్లోనే మేనేజ్ చేయగలిగేలాగా ఉంటే ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, వాటర్ బాగా తాగాలి, తినగలిగితే లైట్గా ఫుడ్ తినడం, మోషన్స్ అవుతుంటే మోషన్స్కి టాబ్లెట్లు వాడుకోవడం, డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చెప్తారు, అవన్నీ వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ ఏంటి అంటే బాడీలో ఫ్లూయిడ్ లెవెల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కండిషన్స్లో. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.